నిన్న అక్క మా ఇంటి దగ్గర ఒక విషయం జరిగింది అక్క. అవునా అమ్మ, ఏం జరిగింది? ఆఫీస్ అయిపోయి ఇంటికి పోయినాక కాసేపు సాయంత్రం బయట కూర్చుంటాను అక్క కాంపౌండ్లో. పక్కనింటి వాళ్ళు కూడా కుర్చీలు వేసుకొని బయట కాంపౌండ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఏం మాట్లాడినారో తెలుసా? తెలియదమ్మా, చెప్పు. వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమర్థమైందమ్మా? 2015లో వాళ్ళకి 10 లక్షల లోన్ వచ్చిందంట అక్క. వస్తే ఏం చేశారు దాంతో? 4 లక్షలు భార్యకి ఇచ్చిండక్క. ఆమె 4 లక్షలతో ఏం చేసింది? 4 లక్షలతో బంగారు కొనిందంట అక్క. అట్లనా అమ్మ? మరి మిగతా డబ్బులు ఏం చేసిండు వాళ్ళ ఆయన మిగతా 4 లక్షలతో కారు కొన్నాడంటక్క. మంచిదే కదమ్మా, కారులో తిరగచ్చు. ఇద్దరు కలిసి అప్పుడు ఖర్చు పెట్టింది ఇప్పుడు విలువ ఎలా తయారైందో తెలుసా అక్క? ఎలా తయారైందమ్మా? 4 లక్షలతో ఆమె బంగారు కొనేది ఇప్పుడు 20 లక్షలు అయిందంటక్క. అంత పెరిగిందా? అవునంటక్క. వాళ్ళు అదే విషయం మాట్లాడుకుంటుంటక్క. మరి వాళ్ళ ఆయన కొన్న కారు పరిస్థితి ఏమే? వాళ్ళ ఆయన 4 లక్షలతో కొన్న కారు ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిందంటక్క. అంత పడిపోయిందా? అవునంటక్క. అదే అక్క ఆమె అంటా ఉన్నది. అదే అక్క, కారు బదులు బంగారు కొనుంటే బాగుంటుంట కదా అని వాళ్ళ ఆయనతో అంటున్నది. దీన్ని బట్టి మీకేమర్థమైందక్క? నీకు ఏమర్థమైందమ్మా ఈ టాపిక్ అంతా విన్నాక? అప్పుడప్పుడు మనం చెప్పిన మాటలు కూడా వింటే బాగుంటుంది అనేది అర్థమైందక్క. అదే మా పక్కింటి ఆమె వాళ్ళ ఆయనతో అంటున్నదక్క. కరెక్టే కదమ్మా?